సో ఈరోజు మనం ఏంటి అంటే నేను రోజు ఒక అప్డేట్ చూసాను. సో డిజిటల్ దానికి సంబంధించి టీసీఎస్లో డిజిటల్ క్యాంపస్ ఆఫ్ డ్రైవ్ అని చెప్పి డిజిటల్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ 2022 ఆఫ్ టైనీ ఇంజనీర్ అని చెప్పి ఒక దానికి సంబంధించిన అప్డేట్ అనేది పోస్టులు ఉన్నాయి. టీసీఎస్లో 7 lakhs per annum బిఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఎంఎస్సి ఎంసీఏ ఎంఎస్ వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ చూసాను, జాబ్ నోటిఫికేషన్ అనేది. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ నోటిఫికేషన్ చూసినప్పుడు నాకు చాలా మంది స్టూడెంట్స్ అడిగిన ఒక చాలా ఎక్కువ మంది అడిగిన స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్ ఒకటి గుర్తొచ్చింది. సో దానికి సంబంధించి అప్డేట్ ఇద్దాము అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఏంటి అంటే ఇలాగే హెచ్సిఎల్ ఫస్ట్ కెరియర్స్ అని ఒకటి ఉంది. హెచ్సిఎల్ ఫస్ట్ కెరియర్స్ ఏంటి అంటే ఇట్స్ లైక్ ముందు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, దానికి అంటే డైరెక్ట్ జాబ్ ఇస్తారు. జాబ్కి చిన్న అంటే కొంచెం ఈజీ మెథడ్లో సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. దానికి ఏంటి అంటే సమ్ అమౌంట్ అనేది 2 lakhs సంథింగ్ పే చేయాలి. 2,50,000 పే చేయాలి. దానికి కూడా ఏంటి అంటే లోన్స్ కూడా వాళ్ళే ఇప్పిస్తారు. ఆ తర్వాత లోన్స్ ఇప్పించిన తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే లోన్స్ ఇప్పిస్తారు, వాళ్ళే డబ్బులు వాళ్ళు తీసుకొని మనకి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇచ్చి ఆ తర్వాత ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇస్తారు. ఫస్ట్ బేసిక్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆన్ జాబ్ ట్రైనింగ్ పంపిస్తారు. ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పర్మనెంట్ ఎంప్లాయ్ చేస్తారు, వాళ్ళకి ఏదో స్ట్రీమ్లో వేస్తారు. సో ఇది మనం జాయిన్ అవ్వచ్చా? ఓకే. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇట్లాంటి ఈ టాప్ ఎంఎన్సీ కంపెనీస్ లైక్ జైంట్ కంపెనీస్ టీసీఎస్ కానీ విప్రో కానీ లైక్ ఇంకా చాలా ఉన్నాయి కదా, ఐబిఎం, టెక్ఎం, గూగుల్, ఇంకా ఉన్న ఎక్సెంచర్, ఇంకా చాలా నెంబర్ ఆఫ్ టాప్ కంపెనీస్, ఐబిఎం అని ఇంకా చాలా 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 పెద్ద కంపెనీస్ అని చాలా ఉన్నాయి. ఎంఎన్సీ కంపెనీస్ మనకి ఇండియాలో ఎక్కువ ఓపెనింగ్స్ అంటే ఎక్కడైనా కావచ్చు. ఎక్కువ మనకి యూఎస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి ఇండియాలో. సో ఎక్కువ ఇట్లాంటి ఎంఎన్సీ కంపెనీస్ చాలా ఉంటాయి. ఇలాగే వాళ్ళు డైరెక్ట్గా ఫ్రెషర్స్ని కాలేజ్ క్యాంపస్కి వెళ్ళి రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. నార్మల్ కాలేజ్లో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ IIIT అండ్ ఐఐటి కాలేజెస్ గురించి, పెద్ద టాప్ యూనివర్సిటీ గురించి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నార్మల్ కాలేజెస్కి వెళ్ళి, డీమ్డ్ యూనివర్సిటీ దానికంటే కొంచెం చిన్న కాలేజెస్కి వెళ్ళి కూడా వీళ్ళు, లేకపోతే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అని చెప్పి, ఆన్ క్యాంపస్ డ్రైవ్ అని చెప్పి వీళ్ళు బల్క్లో ఒక హ్యూజ్ పీపుల్ని రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. ఇది తీసుకోవడం కరెక్టేనా? నేను ఎప్పుడైనా కానీ నా ఒపీనియన్ నేను షేర్ చేస్తాను. నా ఒపీనియన్ అంటే నాకు ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ఒక అనాలిసిస్ అనేది చేస్తూ ఉంటాం, మీ అందరికి తెలుసు ఆ విషయం. సో దీన్ని బట్టి ఒక అనలైజేషన్ అంటే ఒక కెరియర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక అనలైజేషన్ అనేది నేను అనాలిసిస్ అనేది చేస్తూ ఉంటాను జనరల్గా. సో దాన్ని బట్టి నా ఒపీనియన్ మాత్రమే నేను షేర్ చేస్తాను. నేను నా ఒపీనియన్ షేర్ చేశాను కాబట్టి ఇదే 100% రైట్ అని కూడా నేను చెప్పనండి. జస్ట్ షేరింగ్ మై ఒపీనియన్ ఆన్ దట్ థింగ్, రైట్? సో ఇప్పుడు దీని గురించి మాట్లాడుకున్న దీంట్లో ఏంటి అంటే దీని గురించి జాయిన్ అవ్వవద్దా, దాని గురించి ఒక క్లారిటీ మనమే డెసిషన్ తీసుకునేలాగా ఎండ్ ఆఫ్ ద వీడియో మనకు అర్థమవుతుంది. ఇంకొకటి వచ్చేసి టీసీఎస్ ఒక క్యాంపస్ డ్రైవ్ ఉంది, దాని గురించి ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకున్నది ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు స్కిప్ డెఫినెట్లీ యూ కెన్ స్కిప్. మీరు ఎవరైనా కమెంట్ చేసినా కానీ నేను స్కిప్ చేసేస్తాను. ఆ మధ్యలో టైం ఫ్రేమ్ అనేది ఏంటి అంటే చాలా పీపుల్ మన లైఫ్ కంటే కూడా అంటే మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు పక్కవాడు ఏదో అన్నాడని చెప్పి అంటే మనల్ని 100 మంది మనల్ని అంటే 100 మంది కాదు 10 మంది మనల్ని పొగడవచ్చు, 15 మంది మన చేసే పని నెగిటివ్గా తీసుకోవచ్చు. లేకపోతే మనం 100 మంది మనల్ని పొగిడినా ఇద్దరు మనల్ని నెగిటివ్గా మాట్లాడచ్చు మనం చేసే పని. ఎలా రియాక్ట్ అవ్వాలి దీనికి? ఇది చాలా ఉపయోగపడే విషయం అండి. ఎందుకు అనేది కూడా చెప్తాను మీకు. ఇప్పుడు మనం ఏదన్నా సంకల్పించి ఏదన్నా మన జీవితంలో సాధించాలి, మన లైఫ్లో బిగ్ అచీవ్మెంట్ నేను అచీవ్ అవ్వాలి అనుకుంటే మనల్ని జనరల్గా చెప్పాలంటే పొగిడేవాడు కంటే తిట్టేవాడు అంటే పైకి సపోర్ట్ చేసేవాడు కంటే కిందకి లాగేవాడు ఎక్కువ ఉంటాడు. దిస్ ఇస్ బేసిక్ థింగ్ అనమాట. సో కానీ ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నా కిందకి లాగే వాళ్ళు తక్కువ మంది ఉన్నా మన ఫోకస్ అనేది ఆ కిందకి లాగేవాడు ఇది ఎందుకు ఇట్లా అన్నాడు అంటే నేను చేయలేనా, నేను నా గోల్ రీచ్ అవ్వలేనా,
తెలియకుండానే మన బ్రెయిన్ అనేది ఈ నెగిటివిటీ మన పాజిటివ్కి కంటే కూడా నెగిటివ్కి బ్రెయిన్ అనేది ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. మనం ఉన్న థింగ్స్ జనరల్ మాట్లాడుకుంటే చాలా మంది ఎక్కువ మందికి కూడాను మనం పాజిటివిటీ కంటే కూడా చిన్నదే నెగిటివ్ విషయం, చాలా చాలా చిన్న విషయమే, కానీ దానికే ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా అనుకోవచ్చు, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, సో పీపుల్ చాలా మంది లైక్ యునో చాలా చాలా ఎక్కువ మంది, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ఎలా చెప్పాలి, మనం చేసే పని ఏదైనా కావచ్చు. ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి చాలా సహాయం చేశాడు. చాలా అంటే నువ్వు ఎప్పుడు అడిగినా డబ్బులు ఇచ్చాడు, నీకన్నా ప్రాబ్లమ్ వస్తే నీ బ్యాక్ సైడ్ ఉన్నాడు, నీకు సపోర్ట్గా నీకు అండగా నిలబడ్డాడు. కానీ ఒకసారి నువ్వు బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాడు వచ్చి నిలబడలేదు నీకోసం. నీకేం గుర్తుంటుందంటే, అరే ఈడు నిలబడలేదే, ఈడేంద్రా ఈడు నిలబడలేదు అని చెప్పి ఈ విషయం మీదే నువ్వు ఎక్కువ ఫోకస్ చేసి వాడితో గొడవలాగా అవుతుంది. నిలబడిన రోజులన్నీ మర్చిపోతారండి, బేసిక్ హ్యూమన్ సైకాలజీ. సో అలాగే నెగిటివిటీకి ఎక్కువ అనేది అట్రాక్ట్ అవుతుంది కానీ దాన్ని కానీ అవాయిడ్ చేసి మన గోల్ వైపు మనం కష్టపడి ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. రైట్. సో ఇక్కడ HCL ఫస్ట్ కెరియర్స్ కానీ ఇట్లా టాప్ MNC కంపెనీస్లో మనకి జాబ్ వస్తే జాయిన్ అవ్వచ్చా? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు HCL ఫస్ట్ కెరియర్స్ అని తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ డొమైన్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఫిల్ చేసుకుంటారు. నేను పర్టికులర్గా నోట్ JS నేర్చుకున్నాను కాబట్టి నన్ను నోట్ JSలో వేయండి అని మనం అడగడానికి ఉండదు. మేబీ రిక్వెస్ట్ పెట్టుకోండి చూస్తామంటారు, కానీ అది ఎంతవరకు అనేది చెప్పలేము. అట్ ది సేమ్ టైం ఇది అప్లికబుల్ టు అన్ని MNC కంపెనీస్ కూడా. వాళ్ళు తీసుకుంటారు, హైర్ చేసుకుంటారు. ఏమంటారు? ట్రైనీ ఇంజనీర్, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ అంటారు. వాళ్ళు డొమైన్స్ దేన్ని బట్టి దాన్ని ఎక్కడ ఖాళీ ఉంటే దాన్ని ఫిల్ చేసుకుంటారు. ఇక్కడ క్లియర్ కట్గా ఏంటి అంటే, దిస్ ఇస్ ద ప్రాసెస్. మన సెలెక్టెడ్ డొమైన్లోనే కావాలి అంటే యాజ్ ఎ ఫ్రెషర్ ఇన్ MNC దిస్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ అనేది మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇంకోటి ఏంటి అంటే, మనకు అడ్వాంటేజ్ వచ్చేసి అన్ని MNC కంపెనీస్లో మనకి చాలా ఈ ఎస్పెషల్ TCS ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం లాగే అండి, మ్యాక్సిమం తీసేరు. దాని రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే, ఒక సెలెక్టెడ్ డొమైన్లో మనం కావాలి అంటే, లేకపోతే ఈ HCL ఫస్ట్ కెరియర్స్ అనేది ఇది ఏదైనా కానీ దాంట్లో కంప్లీట్గా వాళ్ళు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేస్తారు. ఇక్కడ జాయిన్ అవ్వకపోవడం అనేది మన ఇష్టం. సో మనం ఇదంతా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని నేను MNC కంపెనీలో వచ్చిందని చెప్పి కనీసం ఏ డొమైన్ ఇస్తారో కూడా మనకు తెలియదు. కాబట్టి మాకు చాలా మంది టెక్ సపోర్ట్ కూడా జాయిన్ అవుతున్నారు. మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక MNC కంపెనీస్లో టెక్ సపోర్ట్ ఉంటారు, నాన్ వాయిస్ ఉంటుంది. టెక్ సపోర్ట్ అంటే నాన్ వాయిస్, లేకపోతే వాయిస్ ప్రాసెస్ ఉంటుంది, అంటే టెలికాలింగ్, అన్నీ ఉంటాయి, అన్ని ప్రాసెస్లు ఉంటాయి. డేటా ఎంట్రీ కూడా ఉంటుంది. అన్ని కంపెనీలు అన్నీ ఉంటాయి. అది MNC కంపెనీ అనవచ్చు, స్టార్ట్అప్ కంపెనీ అనవచ్చు. ఇక్కడ మనం చూడాల్సింది కంపెనీని కాదు, మనం చూడాల్సింది మనం చేసే పనిని. గవర్నమెంట్ ఉద్యోగంలో గ్రూప్ 1 ఆఫీసర్ కాడి నుంచి గ్రూప్ 4 ఉద్యోగాలు దాకా ఉన్నాయి. గ్రూప్ 4 ఉద్యోగాలు అంటే కొంచెం చిన్న ఉద్యోగం. అలాగని చెప్పి ఇది అది ఒకటే ఎప్పుడు కాదు. గెజిటెడ్ ఆఫీసర్ అంటే గెజిటెడ్ ఆఫీసర్, గ్రూప్ 1 ఆఫీసర్ అంటే గ్రూప్ 1 ఆఫీసర్. మనం ఏ పొజిషన్లో ఉన్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్, ఏ పొజిషన్లో మనం జాయిన్ అయ్యాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ TCSలో 7 lakhs per annum ఫ్రెషర్కి TCS డిజిటల్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ 2022 గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఎలిజిబిలిటీ చూసుకుంటే BE, BTech, ME, MTech, MCA, MS వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నారు. అండ్ దెన్ కంపెనీ నేమ్ వచ్చి TCS డిజిటల్ అక్రాస్ ఇండియా, ఫ్రెషర్స్ మాత్రమే. లాస్ట్ అప్లై డేట్ వచ్చి 15th April. ఓకే, 15th April అనేది లాస్ట్ అప్లై చేసుకోవాల్సిన డేట్. అండ్ దీంట్లో క్వాలిఫికేషన్ వచ్చి 70% 7 CGPA ఇన్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఆఫ్ 60 and also 60% in 10th and
12th అంటే 10th కానీ 12th కానీ లేకపోతే డిప్లొమా కానీ మినిమం 60% ఉండాలి. అండ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది గ్రాడ్యుయేషన్ ఉండాలి. అండ్ దెన్ బ్యాక్లాగ్స్ అనేది ఉండకూడదు, కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి 2022 వాళ్ళకి. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది. సో ఇది టెస్ట్ విషయానికి వస్తే సెలక్షన్ ప్రాసెస్ వచ్చి అడ్వాన్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 minutes ఉంటుంది, వెర్బల్ ఎబిలిటీ 10 minutes, అడ్వాన్స్ కోడింగ్ ఈజ్ ఫర్ 60 minutes అనేది ఉంటుంది. సో ఇది ఒకసారి చూడండి. ఓకే, నేను ఇది మీకు లింక్ లో కూడా డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరన్నా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి, రైట్. కానీ నేను ఒకటి చెప్తున్నా కదా, సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అండ్ ఒక విషయం క్లియర్ కట్గా తెలుసుకోండి, నో వన్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఎట్ ఎనీ కాస్ట్. నీ లైఫ్ నువ్వే కష్టపడాలి, నువ్వే ఎదగాలి. ఓకే, సబ్జెక్ట్ నేర్చుకో, సో స్కిల్ నేర్చుకో, లైఫ్లో సక్సెస్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC Guidance Private Limited, one stop solution for all the above courses. Thank you.